ఈరోజు మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి ఈరోజు రమ్ కేక్ తయారు చేయబోతున్నాను. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను చేయబోయేది ఏంటో తెలుసా? రమ్ కేక్ చేయబోతున్నా. దానికి కావాల్సిన పదార్థాలు, దీనికి 3 eggs తీసుకోండి. మనం వాటర్ బదులు రమ్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఎగ్స్ని తీసుకొని ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. సో ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. మనం ఇలా మంచిగా చేసుకున్న తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని ఫస్ట్ తీసి దీంట్లో అంతా స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ కొంచెం బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా పూసేసి కొంచెం నీట్గా సైడ్స్ అంటుకోకుండా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు నేను అదే చేయబోతున్నా. ఇలా కొంచెం వేసుకొని చేతితో అనుకోకుండా ఇలా అంటున్నా, ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయిపోతుందని. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేయాలి. బాగా బీట్ చేస్తూ తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం చేయాలన్నమాట. నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ తెచ్చాను ఏమనుకోద్దు, మా ఫ్రెండ్కి స్ట్రాబెరీ అంటే ఇష్టం, అందుకే నేను స్ట్రాబెరీ ఫ్లేవర్ చేసి తెచ్చాను. ప్రస్తుతాన్ని నేను తీస్తున్నా. నేను తీసి బీట్ చేసి మళ్ళీ నేను రమ్ వేస్తాను కొంచెం. సో నేను జస్ట్ బీట్ చేసుకోవడానికి ఇది తీసుకున్నా. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఈజీ ఉంటుందని బాగా బీట్ చేయాలి. సో ఇప్పుడు నేను కొంచెం రమ్ పోస్తున్నా. మీ ఇష్టం మీరు ఏ రమ్మైనా తీసుకోలేదు, మీ ఇష్టం మీరు ఏ రమ్మైనా తీసుకోవచ్చు. బకాటి బాగుంటుందని చెప్పి నేను చాలా మంది చెప్పాను, అందుకే తీసుకున్నాను. వాట్ ఎ నైస్ స్మెల్. ఇంకా అవ్వలేదు, ఇది ఇలా పడాలి. సో ఇది ఇంకొంచెం సేపు బీట్ చేయాలి మనం. నేను వేసింది కొంచెమే, ఇంకా హాఫ్ వరకు దగ్గర. సో ఐఎమ్ జస్ట్ బీటింగ్. చేయించబడుతుంది బాబు. నైస్. ఇది మందు కాదు, ఇట్స్ కాఫీ. సో ఇంకొంచెం హాఫ్ వేసుకున్నాను. అబ్బాయిలు వంటలు చేయడం కష్టం అండి, కేకులు కూడా చేస్తున్నారు. చూసారు ఎంత డెవలప్ అయ్యారు అబ్బాయిలు. నేను కొంచెం ఎక్కువ వేసాను, ఎందుకంటే తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు, తక్కువ అవ్వకూడదని. సో దీన్ని మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటాం. సో ఇక్కడ మొత్తం ఇలా తీసుకొని ఇలా పైకి వచ్చి ఇలా రావాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్. సో ఈ మెథడ్ ఎంత ట్రై చేసాను అనుకో, నీకు స్మూతీ టెక్స్చర్ వస్తుంది. సో మ్యాక్సిమం ఇది అయిపోవచ్చింది. ఎలా రావాలంటే ఇలా అంటే ఇలా పడిపోవాలి, చూసుకున్నాను. సో ఒక 2-3 minutes ఇంకా అయిపోతుంది. ఇవన్నీ చూసి నేనేదో చెప్పక మాత్రం అనుకోద్దండి. నేను యూఎస్కి వచ్చిన ఒక 1 year తర్వాత ఒక అమ్మాయి నాకు ఇది నేర్పించింది, ఎలా చేయాలి కేక్ ఏంటని. సో తర్వాత నేను ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒకసారి కేక్ చేశాను. తర్వాత ఇంకో అమ్మాయి కోసం బర్త్డే అని చెప్పి నేను చేశాను. ఇది 3వసారి మా ఫ్రెండ్ కోసం చేస్తున్నాను. సో అందుకే ఈసారి రమ్ కేక్ చేద్దామని చెప్పి ప్రతిసారి ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కసారి డిఫరెంట్ స్టైల్ చేస్తాను. మీ ఫ్రెండ్ రమ్ తాగుతాడా? లేదు, మా ఫ్రెండ్ అసలు మందే తాగాడు. జస్ట్ కట్ చేయడానికి మాత్రమే. మామూలు కేక్ ఏం బాగుంటుంది. సో మాకు తెలిసిన వేరే వాళ్ళు, సో కేక్ వాళ్ళకి ఇచ్చేస్తారు. నేనే చేశాను, మామ తీసుకోవాలి చెప్పి ఇచ్చేయడమే. తాగుతారు, నేను అసలు తాగదు. అట్లాంటి అలవాటు కూడా లేవు. ఏదో చూసారా ఇలా క్రీమీ టెక్స్చర్ అంతా స్మూత్గా ఉందో. ఇది మంచి వెల్ మిక్స్. సో ఇది అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని పని చేసుకోవాలి. వా, చూసారు ఎంత బాగా పడుతుందో. యూజువల్ అయితే లైవ్ నేను జస్ట్ అలా వేస్తాను. నేను మొత్తం అంతా తీసి నీట్గా అరేంజ్ చేశాను. ఇక్కడ
ఇప్పుడు మనం ఓవెన్ సెట్టింగ్స్ చేయాలి. మీ ఓవెన్ లెక్క మీరు చేయండి, మా ఓవెన్ లెక్క మేము చేస్తాం. ఇండియాలో నేను కూడా ఇలాంటి ఒకటి స్టార్ట్ చేసిన మన దగ్గర మంచి డిమాండ్ ఉంటుంది రమ్ కేక్. ప్లాన్ ఏంటంటే నేను కేక్ తయారు చేస్తున్నాను. కేక్ తయారు చేసేసి శ్రీను వస్తాను 9:30, 10 ఉన్నాడు. సో డైరెక్ట్ జిమ్కి వచ్చామని చెప్పాను. జిమ్కి 11:30 నుంచి అటెండ్ చేసుకొస్తా. సడన్ సర్ప్రైజ్ బయట నీట్గా డెకరేట్ చేసి సర్ప్రైజ్ ఇలా అనాలి. నెక్స్ట్ బ్లాగ్ పెట్టాను, ఇప్పుడే పెట్టాను సార్ చేసుకుంటూ వస్తాను వెనక నుంచి. ఓ మై గాడ్ సర్ప్రైజ్ అంటే వాడు ఎండ వచ్చింది కదా. సో ఇది తీసుకెళ్ళి లోపల పెట్టాలి. ఇది చూడకండి, ఇదే చూడండి, ఎందుకంటే నేను చేశాను. వా మంచి గరం గరం చాయ్ లెక్క ఎంత మంచి వేడి వేడిగా ఉంది. సేఫ్టీ ఎందుకంటే ఇప్పుడు పట్టుకొని లాగట్లేదు. ఇలా పెట్టాము, ఇందులో పెట్టేసి అంతే. There you go. Start. That's it. ఒక ఫోక్ తీసుకోండి. కేక్ తీరా ఫస్ట్ నువ్వు తీస్తా అది కదా. ఫోన్ తీసుకోవాలంట లోపల తింటా కదా ఇప్పుడు. ఆగరా నేను చెప్పేది ఏంట్రా, ఫస్ట్ దాన్ని టెస్ట్ చేయాలి మనం. ఓకే అయిందా లేదా, లేదంటే మళ్ళీ డ్రైవర్ దగ్గర రండి. చీలింది ఇట్స్ ఓకే. నువ్వు దీన్ని చూస్తున్నావు కదా, స్పాంజ్ ఏమంటారు పై పడి క్రీమ్ రాస్తావా? మొత్తం తీసే స్క్రీన్ రాస్తాను లేదా. సో దీన్ని ఫస్ట్ మనం చూడాలి అయిందా లేదంటే, లేదంటే మళ్ళీ ఇంకో. మొత్తానికి మా కేక్ అయితే అయిపోయింది. సో కేక్ ఇలా వచ్చింది. దీన్ని తీసేసి ప్లేట్ మీద వేసి నీట్గా కట్ చేయాలి. అదే చేయబోతున్నా ఇప్పుడు. సో దీన్ని ఇప్పుడు నేను నీట్గా మళ్ళీ పైనంతా తీసేసి క్రీమ్ పోయబోతున్నాను. సో ఈ కేక్ని అయితే నేను 2 లేయర్స్గా కట్ చేశాను. ఇది 1 లేయర్, ఇది 1 లేయర్. సో దీంట్లో నేను ఇప్పుడు ఈ క్రీమ్ పూసి షుగర్ సిరప్ వేసి మొత్తం నీట్గా రెడీ చేయబోతున్నా. అంత నీట్గా ఏం కాదు, జస్ట్ రెగ్యులర్గా. మా దగ్గర కేక్కి చేసేంత మంచి ఐటమ్స్ లేవు, బట్ ఉన్నదంతా నేను ఎలా చేస్తున్నా. ఓకే అరే వచ్చే ఇందనే వస్తాను. Oh my god! Thank you, man! ఇట్స్ రమ్ కేక్. Oh my god! క్యాండిల్ తీసుకొస్తాను.